తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో పేరెంట్స్ ఉండేటప్పుడు అంటే లైక్ మీకు ఈ యాక్టింగ్లో కానీ అంటే ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది, తర్వాత ఎలా పేరెంట్స్ ఎలా చెప్పేవాళ్ళు? పేరెంట్స్ ఉన్నంత వరకు నాకు ఇండస్ట్రీకి సంబంధమే లేదు. సంబంధం లేదు. లేదు బికాజ్ వాళ్ళ ఆ ఆ కేటగిరీ మనది కాదు. ఐ మీన్ ఆ టైంలో ఓన్లీ లేదు. ఎడ్యుకేషన్. బ్రాహ్మిన్స్ అంటే మనం ఆ ఒక అందులోనే ఉండాల్సి వస్తుంది. మనకు తెలీదు ఈ యాక్టింగ్ ఫీల్డ్ అయినా ఏమంటే ఓన్లీ బయట మనం ఎలా ఉంటాం అంతే. వన్స్ పేరెంట్స్ డెత్ అయిన తర్వాత అది కూడా కొన్ని చాలా ఉంది ఇంత పెద్ద మ్యాటర్. సో పేరెంట్స్ డెత్ అయిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్ ఇంట్లో మా అంకల్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్ టార్చర్ వల్ల బయటకు వచ్చేసాను. ఆ తిట్టడం అవన్నీ అంటే కాదు మేము అంటే ఫస్ట్ మీరు బీబీఎం చేసేటప్పుడు అసలు ఇండస్ట్రీ అని అనుకోలేదు. లేదు, అంటే అమ్మా నాన్న వాళ్ళు అందరూ ఉండేటప్పుడు అసలు తెలీదు. అసలు తెలియదు. బీపీఎం యాక్చువల్లీ నాది ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నా ఇన్సిడెంట్ జరిగింది. సో తర్వాత ఎలాగెలాగో కొంచెం కరెస్పాండెన్స్ లో అన్ని కట్ చేసి కొంచెం అంటే అంటే అడుగుతున్నాను అంటే ఎలా అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అది అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది? మనము టెంపుల్కి వెళ్ళి వస్తున్నాము యాక్చువల్లీ ధర్మస్థలం. మీరు ధర్మస్థలం వెళ్ళి మనం వచ్చినప్పుడు ఇది జరిగింది. యాక్చువల్లీ ఏమైందంటే మన ఇలా వెళ్ళినప్పుడు ఆ రూట్లోనే మన ఇల్లు ఉంది. మా నాన్న ఏం చెప్పారు, ఇక్కడ నా ఫ్రెండ్ కొలీగ్ ఉన్నారు. సో ధర్మస్థల ప్రసాదం అంటే తెలుసు కదా అందరికీ, మనం పంచుతావు కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఇచ్చేసి రిటర్న్ వెళ్దామా అని. అది వెళ్ళినప్పుడు సో ఇది యాక్సిడెంట్ అయింది. మేబీ అక్కడ వెళ్ళకుండా మన ఇంటికి నేను ఈ పార్టీకి అందరూ ఉండేవారేమో. అమ్మ నాన్న మీరు అన్న అన్నయ్య సిస్టర్ ఇన్లా అండ్ అన్నది పాప. ఓకే ఓకే ఓకే. సో ఇంకా ఆఫ్టర్ మీరు కోమాలో ఉన్నారు కదా 1 month వరకు. 32 days కోమాలో ఉన్నా. అమ్మో 32 days అసలు. అది కూడా నాకు లెగ్ అవన్నీ ఫ్రాక్చర్ అయింది. సో హాస్పిటల్లో నాకు నాన్న అంటే చాలా ఇష్టం. అమ్మ కూడా నేనంత ఒకటి చెప్పాలంటే అమ్మ ఉన్నంత వరకు నేను అమ్మని అమ్మ అని పిలవలేదు. ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలిచేదాన్ని. అంత ఈగో. మేబీ ఇప్పుడు నాకు అమ్మ అని పిలవడానికి ఎవరు లేరు, రాసి ఉంటుంది కదా. సో అమ్మని చచ్చిపోయిన తర్వాత అప్పుడు నాన్న లేరు అని నాకు ఎప్పుడు తెలిసిందో మ్యాటర్, అప్పుడు ఐ వెంట్ కోమా. ఆ షాక్ యాక్సిడెంట్ అయినప్పుడు నాకు వెళ్ళేది, అప్పుడు నేను హాస్పిటల్లోనే ఉన్నా. సో నాన్న లేరు అన్న అసలు తీసుకోలేకపోయారు. బికాజ్ నాన్న ఓన్లీ నా లైఫ్. సో నేను అమ్మ కూడా అటాచ్మెంట్ లేదు అంత. నా అమ్మ కూడా ఉండగలను. సో ఇప్పుడు తెలుస్తుంది అమ్మ వాళ్ళ విలువేంటో. వాళ్ళు ఒక అమ్మాయి అంటే ఒక ఆ లైఫ్లో అమ్మ వాళ్ళది ఏమంటారు పాత్ర ఎంత ముఖ్యమని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు సో నాన్నగారికి మీకు అటాచ్మెంట్ అంటే లైక్ చిన్నప్పటి నుండి? అవును. బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ చెప్పండి నాన్నగారితో మీకున్న, షేర్ చేసుకోండి. బెస్ట్ అంటే చాలా ఉన్నాయి అందులో చెప్పడానికి. నేను సెకండ్ ప్యూలో నాకు కొంచెం అప్పుడు ఫ్రెండ్స్ పార్టీస్ అవన్నీ ఎక్కువ అంటే పార్టీ అంటే అలా కాదు, అప్పుడు ఏం ఉంటుంది మాకు అప్పుడు తెలీదు. పార్టీ అంటే బయట తిరగడము, ఈ నార్త్ ఈస్ట్ అని వస్తారు కదా వాళ్ళతో పాటు తిరగడం ఎక్కువ. సో నేను వన్ డే వాళ్ళతో పాటు పార్టీగానే వెళ్ళిపోయా సీదా. బట్ నేను నాన్న దగ్గర బాండింగ్ ఎలా ఉండింది, ఏమి జరిగినా కూడా సో ఐ యూస్ టు టెల్. ఏం జరిగినా చెప్పేస్తాను, అది ఎలా మ్యాటర్ అయినా చెప్పేస్తాను. ఈవెన్ బాయ్స్ ఎవరైనా కన్ను కొట్టారా, నాన్న ఇలా కొట్టారు, నాన్న డాష్ ఇచ్చా అంటే అన్నీ ఫ్రెండ్లీగా ఉండేది. సో నాన్నకు అంత నమ్మకం, అన్నీ చెప్పేస్తానని ఆ నమ్మకం. సో వన్ డే వి వెంట్ ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళిపోయాను. నాకు తెలీదు ఫ్రెండ్స్ ఎలా ఉంటారేనో. నార్త్ ఈస్ట్ ఈ చింకి పంకి అంటారు కదా, వేరే దేశం నుంచి వేరే కంట్రీ నుంచి చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోయా. అక్కడ కొంతమంది ఏమంటారు, అది చెప్పకూడదు లేదు నాకు తెలీదు, డ్రగ్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. మాకు తెలియదు అప్పుడు ఏంటని. సో నేను కూడా నాకు ఇవ్వు అని నేను తీసుకొని మళ్ళీ
నాన్నకి కాల్ చేశా, ఎక్కడున్నావమ్మా అని అడిగినప్పుడు నేను ఇలా నాన్న ఇలా చెప్పాను, అది ఇలా నాన్నకి తెలిసింది. సో నాన్న నువ్వు ఎక్కడున్నావని అడిగారు. సో లొకేషన్ అవన్నీ షేర్ చేసిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్లో వచ్చేసారు. వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరికీ రేపు అందరూ ఇంటికి రండి అని చెప్పేసి, ఏం తిట్టలేదు ఏం లేదు, తీసుకుని వెళ్ళిపోయారు. కొంచెం అప్పుడు హెల్త్ ఇష్యూస్ అయింది. నెక్స్ట్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి తిట్టలేదు, ఏమీ నా మీద కోపం చూపించలేదు. వాళ్ళకి చెప్పారు, మీరు వేరే దేశం నుంచి ఇక్కడ వచ్చి చదువుతున్నారు, మీ పేరెంట్స్కి మీరు ఏమి ఇస్తున్నారు, సో చూసుకోండి లైఫ్ మీకు కావాలా వద్దా అని వాళ్ళకి అన్నీ చెప్పేసి. ఎందుకంటే నాన్నకి కూడా తెలుసు, వేరే వాళ్ళకి ఇప్పుడు మనం బుద్ధి చెప్పాలని మాకు అంత రైట్స్ ఉండదు. ఎవరిదో కూతురు, ఎవరో కొడుకు, వాళ్ళకి మనం ఎలా చెప్పగలుగుతారు. సో వాళ్ళకి అంతే చెప్పేసి ఇంటికి పంపించారు. నాకు ఒకటే చెప్పారు, ఎప్పుడు నేను ఉన్నా లేకపోయినా నీకు బ్లాక్ మార్క్ అన్నది ఒక ఉండకూడదు. నేను ఈరోజు ఉంటా, రేపు అంటే మనకి ఆల్రెడీ ఏజ్ అయింది, సో ఉంటావా లేదా మాకు తెలీదు. ఎప్పుడు కూడా నిన్ను ఎవరు ఇలా ఫింగర్ చూపించి మాట్లాడకూడదు. సో చూడు నువ్వేం చేస్తావు అని. సో అది ఇప్పుడు వరకు నాకు అలాగనే ఉంది. సో ఇది తప్పు ఇది తప్పు, అది ద బెస్ట్ మెమోరీ. ఇంటికి వచ్చి తిడతారో కొడతారో నా భయము అన్నీ ఉల్టా అయిపోయింది. అక్కడ నీట్గా కూర్చోబెట్టి అది వాళ్ళు చెప్పిన ఆ మాట నాకు ఇప్పుడు కూడా మైండ్లో ఉంది. సో ఆ మాట ద్వారానే నేను ఈరోజు నన్ను ఎక్కడ వెళ్ళినా కూడా నాకు ఒక బ్లాక్ మార్క్ లేదు. ఇప్పుడు నాకు తెలిసినట్టు ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఉన్నవారే బ్యాడ్ ఉన్నారు, అది మీకు తెలిసే ఉంటుంది, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను ఇప్పుడు ఎవరు లేరు అడగడానికి, ఎవరు లేరు, నేను ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా నవ్వన్. సో బట్ ఆ మైండ్కి వెళ్ళట్లేదు, నా లైఫ్ చూసుకోవాలి, నిలబడాలి. సో మేబీ నాన్న చెప్పిన ఒక్క మాట అది లైఫ్ లాంగ్ ఉండిపోయింది. సూపర్. కానీ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ అయినా సరే నాన్న వితౌట్ నాన్న ఏ డాటర్ ఉండలేదు కదా. కానీ నాన్న కూడా అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉంటారు డాటర్. కొడుకు ఎలా ఉన్నా కూతురే కావాలి నాన్నకి కూడా, నాన్న కూతురు అంటారు ప్రతి ఆడపిల్లని కదా. సో నో మోర్ అని తెలియగానే మీరు 32 days కోమాలో ఉన్నారు. అది కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కీర్తి గారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసే ఉంటారు. ఆ ప్లేస్కి వెళ్ళిన నాన్న గుర్తు రావడం అంటే మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా ఉండేవాళ్ళు, ఎలా సఫర్ అయ్యేవాళ్ళు? నాకు కోమా నుంచి బయటకు వచ్చిన రోజు ఇప్పటి వరకు ఎక్కడ కూడా నేను చెప్పలేదు. నేను నా కళ్ళు ఓపెన్ చేసినప్పుడు, నేను యాక్చువల్లీ మా అంకల్ ఇంట్లో ఉన్న, మ్యాంగ్లూర్లో ఉన్నా. అప్పుడు అన్నీ మర్చిపోయి ఉంటుంది కదా, మళ్ళీ నేను రావాలి అని ప్రజెంట్ రావాలంటే నాకు టైం పడుతుంది. బికాస్ కోమా అన్నీ డెడ్ బాడీ లెక్క ఉంటుంది కాబట్టి. సో వన్స్ కాన్షియస్ వచ్చిన తర్వాత ఐ లిటరలీ మా ఐస్ ఆర్ సర్చింగ్, ఎక్కడ మా నాన్న, ఎక్కడ అమ్మ, ఎక్కడ అన్న, నా ఫ్యామిలీ ఎవరు లేరు కదా, నా ఇంట్లో లేను కదా. సో లిటరలీ నాకు అంటే ఇంకా అది గుర్తుకు రావట్లే, వాళ్ళు లేరు ఇక్కడ అనేది. సో వన్స్ అది అన్ని రివెండ్ అన్నీ వచ్చిన తర్వాత ఆ సిచ్యుయేషన్, ఆ టైం ఎవ్వరికీ రాకూడదు. అది తీసుకోవడానికి కష్టమైపోయింది. అది లిటరల్లీ అరవాలి, ఏడవాలి, నా వల్ల కావట్లే. బట్ అక్కడ నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అంకల్తో అంత నాకు బాండింగ్ అంత లేదు, అండ్ నడవడానికి కావట్లే. లిటరల్లీ మా లెగ్ ఆర్ హ్యాండ్ లైక్ దిస్ ఎంత అయిపోయింది, స్కెల్టన్ లెక్క అయిపోయింది. బికాస్ 32 days పడుకునే ఓన్లీ లిక్విడ్ పోతూ ఉంటుంది, ఏమీ తెలియదు. కాబట్టి లిటరల్ ఇలా నేను ఇలా కూర్చోవాలంటే నాకు ఎవరిదైనా సపోర్ట్ కావాలి. సో నాకు ఎక్కడైనా బయటకు వెళ్ళి ఏడవడానికి కూడా అవ్వట్లేదు. సో ఆ టైం ఎవ్వరికి రాకూడదు, మా ఎనిమీ కూడా రాకూడదు. సో కొన్ని డేస్ అయిన తర్వాత కొంచెం బట్ ఎప్పుడు నాకు కొంచెం నడవగలను అన్నప్పుడు ఇలా అంబేగాల్లో చేసుకొని బయటకు వెళ్ళి దూరంగా వెళ్ళి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. అర్చికి అది జోరుగా అరిచేస్తే ఏదో ఒకటి
ఎందుకు ఇలా చేశారు దేవుడు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కూడా అలాగనే ఉంది ఆ క్వశ్చన్ మన మార్క్. ఫ్యామిలీలో ఒక్కళ్ళు మిస్ అయితేనే మనం తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఎంటైర్ ఫ్యామిలీని మనం మిస్ అయిన తర్వాత ఆ పెయిన్ చాలా ఉంటుంది. చాలా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి నాది, ఏం చెయ్యాలి నేను? ఓకే, వాళ్ళ ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేస్తారు, ఫైన్. బట్ నా డెసిషన్, నా స్వంత, నా లోపల ఏం జరుగుతుంది నేను చెప్పుకోవడానికి ఎవరైనా కావాలి కదా. సో అది చాలా బయట రావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు కూడా అని చెప్పేస్తూ ఉంటే నాకు అన్ని రివైండ్ అవుతూ ఉంటుంది అక్కడ ఏమేమి జరిగింది. ఇప్పుడు చిన్నప్పుడు పేరెంట్స్ అందరూ చనిపోతే అది మర్చిపోతాం మనం, పెద్దదైన తర్వాత ఏజ్కి వచ్చిన తర్వాత 1 or 2 years ఉన్నప్పుడు చచ్చిపోతే ఏం అనిపించదు. బట్ మనకు అన్నీ తెలుస్తుంటుంది. 17 years పేరెంట్స్ అంటే 17.5 అనుకుంటా. అప్పుడు అన్ని కళ్ళ ముందనే ఉంటుంది, మర్చిపోవడానికి ఏం ఉండదు. ఒక 3-4 years బ్యాక్ కదా. సో హౌ అని ఇఫ్ ఇన్ కేస్ ఆ గాడ్ కనిపించి టైం లైన్ బ్యాక్కి తీసుకెళ్తే ఫస్ట్ మీరు ఏం అడుగుతారు, మీరు ఏం కోరుకుంటారు? ఫస్ట్ మా నాన్న వచ్చేయాలి అనుకోరు. నాన్న వచ్చేస్తే ఫస్ట్ నాన్నతో ఏం మాట్లాడేస్తారు? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాయి ఇన్ని రోజులు అంట క్వశ్చన్స్ ఏమి ఉంటుంది అనమాట. ఓ మై గాడ్. అనుకుని వచ్చాను నేను యాక్చువల్లీ, నేను ఏడవకూడదు. కళ్ళంటూ వాటర్ తిరుగుతుంటే నా కళ్ళంటూ వాటర్ వచ్చేస్తాయి. లైఫ్ అంతే, ఏం చేయడానికి ఆప్షన్స్ ఉండదు. నిజంగా మా ఫాదర్ కూడా లేరు, సో నాకు అనిపిస్తుంది డోంట్ క్రై, డోంట్ క్రై, డోంట్ క్రై. సో దేవుడు ఏదో ఒకటి మమ్మల్ని నుంచి తీసుకుంటే వాళ్ళ ఆయుస్ అంతే ఉన్నప్పుడు మనకి. కరెక్ట్గా నాది 8 years. ఓకే, నాకు ఎప్పుడు అనిపిస్తుంది టైం లైన్ కనుక బ్యాక్కి వెళ్తే మళ్ళీ మా డాడీ నాకు కావాలి. డోంట్ క్రై, డోంట్ క్రై. సో ఇప్పుడు అంటే లైక్ మీరు ఒక పాపని కూడా దత్తత తీసుకున్నారు, తను కదా. సో పాప ఎలా ఉంది అంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఆ డిసిషన్ నాకు తెలీదు. ఆ డిసిషన్ నాకు ఎందుకు వచ్చిందని మేబీ మా నాన్ననే ఇచ్చారేమో. నేను ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు నా బర్త్డే రోజు ఏదైనా ఉంటే సో కొన్ని బట్టల్స్ అవన్నీ ఇవ్వడం, అవన్నీ అప్పటి నుంచి కూడా ఉంది నాన్న ఉన్నప్పుడు కూడా. సో అలా గుర్తుకొచ్చి, అప్పుడు అంతేం డబ్బులు లేవు నిజంగానే. సో ఏదైనా ఒక 3-4 pairs అలా తీసుకుని, ఏదైనా స్వీట్స్ అలా తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాప దొరికింది. కెంగేరి గటార్ ఉంటుంది కదా, అక్కడ దొరికింది అని. ఇంతే చిన్నది ఉంది, అప్పుడే ఒక 1.5 month అయింది అంతే మేబీ అనుకుంటా. సో డిస్కషన్ జరుగుతుంది, కంప్లైంట్ ఇవ్వాలా అప్పుడేనే. అది ఇన్స్టిట్యూషన్ ఎలా ఉందంటే అనాథాశ్రమ, అది 5 years అయిన తర్వాత వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ చిన్నపిల్లల్ని తీసుకోరు, కంప్లైంట్ అది ఇది అన్నీ అయిపోతే. నాకు అది చూసి కూడలే అదేదో మైండ్లో వచ్చిందేమో, జస్ట్ వాళ్ళతో అడిగా, ఇది మనం తీసుకోవాలంటే నేనే పెంచుకుంటానంటే అప్పుడు నాకు అడాప్టెడ్ ఎలా ప్రొసీజర్ నాకు ఏమీ తెలీదు. ఓకే. సో జస్ట్ నార్మల్గా అడిగా. వాళ్ళకి కూడా ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఐ మీన్ ఆ స్టేషను కంప్లైంట్ వాళ్ళు రెడీగా లేరు. లైక్ అంత ఈజీగా ఇవ్వరు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం వద్దని మనం ఇచ్చేస్తాం అన్న సార్. సో బట్ లీగల్లీ మీరు వెళ్ళాలి, ఇలా ఇలా ఉంటుంది. అండ్ ఇంకొక నాకు ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను ఇంటికి తీసుకుని వెళ్తే ఆ చిన్న పాపని ఎలా చూసుకోను? నేను నా లైఫే వెళ్ళడం కష్టం, తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? అది ఇంకా ఇంతే చిన్నది. సో అది కూడా ఒక మైండ్లో వచ్చింది, డిస్కషన్ చేసి. సో మీ ఇన్స్టిట్యూషన్లోనే ఒక రూమ్ అలా తీసుకొని అన్నీ నేనే చూసుకుంటా. అక్కడ ఏం రెంట్ లెక్క అక్కడ ఏముంటుంది అది నేనే ఇస్తాను, ఎవ్రీథింగ్ ఇస్ నేనే చూసుకుంటా, ఓకేనా అని. సో తర్వాత అది కూడా 15 days పట్టింది. మెయిన్ ఎవరెవరో తహసీల్దారు వాళ్ళతో అవన్నీ జరిగిన తర్వాత ఫైనలీ ఓకే అన్నారు. సో అక్కడనే ఒక పోర్షన్ ఒక ఆంటీని పెట్టి, సో ఆంటీ కూడా ఉంటారు కదా చాలామంది ఏమీ లేని వారు ఉంటారు కదా. సో ఆంటీని పాపని మాత్రమే చూసుకోవాలి, పని వేరే ఏం లేదు. సో అక్కడనే పెట్టి చూసుకోవడానికి ఎవ్రీ వెళ్ళినప్పుడు అన్నీ నేను విజిట్ చేసి నార్మల్గా ఏం కొనించాలి అవన్నీ చేసి వస్తాను. ఓ సూపర్. ఇప్పుడు పాపది ఎంత వచ్చింది ఏజ్?
ఇప్పుడు 4. 4 years వచ్చేసింది. యా ఓ మై గాడ్. ఎలా ఉంటుంది పాప? పాప బాగుంటుంది. ఆ దృష్టి అని తగిలి పాప చాలా హెల్త్ ప్రాబ్లం అయింది. నౌ షీ ఈజ్ ఇన్ హాస్పిటల్, ఓ మణిపాల్ హాస్పిటల్. వార్డుకి షిఫ్ట్ చేసేసావు. సో 2 days అబ్జర్వేషన్లో పెట్టారు. తర్వాత ఇప్పుడు బెటర్. వీజింగ్ ప్రాబ్లం అయింది. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ జరిగింది. యాక్చువల్ నార్మల్గా అందరికీ ఇన్సైడ్ నుంచి బ్రీతింగ్ ఉంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది, చిన్న హోల్ స్మాల్, ఇక్కడ నుంచి డైరెక్ట్. ఓకే. సో అది ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా అది చాలా యాక్టివ్, తిరగడము, రెస్ట్. చిన్నపిల్లలు ఎలా రెస్ట్ తీసుకుంటారు, వద్దంటే కూడా తిరుగుతూ ఉంటుంది, పడిపోయి కింద నుంచి అవన్నీ చాలా చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అయింది. సో ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అందుకే కొంచెం మనకి ఈ సింపతి, ఈ పబ్లిసిటీ కింద పాప హెల్త్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ నా ఫ్యామిలీ ఇప్పుడు పాపని. సో తను చాలా హెల్తీగా వచ్చేయాలని కోరుకుంటాం భగవంతుడిని. చాలా తొందరగా వెరీ సూన్ ఫుల్ యాక్టివ్ అయిపోయి మమ్మీ అని అంటారు. నాకే పాప అనిపిస్తుంది, బికాస్ షీఈ్ వెరీ యాక్టివ్. అంతే ఇప్పుడైనా అన్ని నా పోలికలు వచ్చేసి అది ఎలా వచ్చేసిందో తెలియదు. మేకప్ సెట్ కావాలంటది ఇప్పుడైనా. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు చిన్న చిన్న మేకప్ కిట్ తీసుకుని వెళ్ళి లిప్స్టిక్ కావాలండి. వీడియో కాల్ చేసినప్పుడు లిప్స్టిక్ రాసుకుని హలో మమ్మీ అంటది. మాట్లాడడానికి అంత రాదు. చాలా యాక్టివ్. ఓకే. వెరీ ఇంటెలిజెంట్. అంత యాక్టివ్ ఉన్న పాప ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద చూస్తూ ఉంటే ఫీల్ కొంచెం అవును అవును లేదు తగ్గిపోతుంది. వెరీ సూన్ ఫుల్ యాక్టివ్ అయిపోతుంది చూడండి. వాళ్ళని 100% అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ అంటే ఇది నాన్నగారు పేరెంట్స్ ఇలా అయిపోయిన తర్వాత అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు అంటే అక్కడ ఏంటి జరిగింది ఇష్యూస్, మళ్ళీ అక్కడ కూడా ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేశారు? అక్కడ అంటే నాకు తర్వాత తెలిసింది, మీరు బిలీవ్ చేస్తారో లేదో నాకు తెలీదు, బ్లాక్ మ్యాజిక్ అని జరుగుతుంది కొన్ని. సో మా నాన్న బేసికలీ ఈజ్ అ రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ పొలిటీషియన్. సో మంచిగానే ఉండేవాళ్ళని అప్పుడు. ఆస్తులు కానీ ప్రాపర్టీస్ కానీ చాలా మంచిగా ఉంది. ఎప్పుడు కూడా మనం నీ కష్టాన్ని చూడలేదు నాన్న పేరెంట్స్ ఉన్నంత వరకు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే మీకే తెలిసి ఉంటుంది కదా. సో మనీస్ అన్ని బాగా వచ్చేవి. సో మా నాన్న ఇద్దరు, ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు. సో వాళ్ళే ఏదో బ్లాక్ మ్యాజిక్ అన్నీ చేసి సో వాళ్ళు చచ్చిపోయినప్పుడు జస్ట్ ఇమాజిన్, ఒక కార్లో నేను ఉన్నాను, వాళ్ళందరూ ఉన్నారు, అందరూ స్పాట్ డెత్. నా లెగ్ ఇవన్నీ ఫ్రాక్చర్, బట్ నేను ఐమ్ అలైవ్. సో హౌ ఇట్ పాసిబుల్? సో నేను మాత్రం బ్రతికినట్టు చేసి వాళ్ళందరూ చచ్చిపోయినట్టు చేసేసారు. బికాజ్ అన్నీ జాయింట్ అకౌంట్ అన్నమాట నాది. సో అది తీసుకున్నారు. తర్వాత కొన్ని ఇదేదో జరిగినాయి అక్కడ. నాకు వాళ్ళది టార్చర్ స్టార్ట్ అయింది. వన్స్ నేను కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను నడవగలను అన్నప్పుడు నేను క్వశ్చన్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో ఐ వాంట్ టు స్టడీ. సో ఇలా వాళ్ళు రెస్పాండ్ అయ్యేవారు కాదు. టార్చర్ స్టార్ట్ అయింది. ఐ కంప్లీట్లీ, నాకు అప్పుడు ఫుడ్ కూడా కరెక్ట్గా ఇవ్వరు కాదు. లిటరలీ చాలా అప్పుడు గలీజ్ ఎక్స్పీరియన్స్ అది. అండ్ మా అమ్మ అంటారు కదా, సో వాళ్ళ కొడుకు ఒకడున్నాడు, 34 years 35 years. అతనిది ఒక టార్చర్. సో మెంటలీ అప్సెట్ అయిపోయా. సో వన్ డే ఆలోచించి నాకు ఇది ఏం వద్దు, వీళ్ళు కూడా వినట్లేదు అని, సో ఐమ్ ర్యాన్ అవే. బెంగళూరు వచ్చేసా. బెంగళూరులో ఉన్నప్పటి వరకు బెంగళూరు వచ్చేసా ఎవరికి చెప్పకుండా. అండ్ 1.5 months ఎదిగారు. మిస్సింగ్ కంప్లైంట్ అది ఇది అన్నీ రైజ్ అయ్యింది. తర్వాత మళ్ళీ ఎలాగో తీసుకొని వచ్చారు మళ్ళీ బెంగళూరుకి, స్టేషన్ అది ఇది. అది అయిన తర్వాత కూడా అడుగుతారు కదా స్టేషన్లో పోలీస్ వాళ్ళది విచిత్రంగా ఉంటుంది క్వశ్చన్స్ కొన్ని. లేచి ఎవరితో వెళ్ళిపోయావా, సో ఏదో జరిగిందా, పోలీస్ వాళ్ళది మాటలు ఉంటుంది కొన్ని మాట. మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది ఉన్నారు. ఒక అమ్మాయి లైఫ్ ఏమని ఎవరు అడగరు, నీ ఏం చేసావు అక్కడ వెళ్ళి ఎందుకు వెళ్ళావని ఎవరు అడగరు. అది నేను ఎప్పుడు కూడా మర్చిపోను. నాకు అడిగిన ఒక్కొక్క మాట, ఎవరితో వెళ్ళిపోయావు, అయిపోయిందా, ఇంకా వేరే వాళ్ళతో వెళ్తున్నావా, సో అందుకే వెళ్ళిపోయావా, ఇలాంటి చాలా. నేను
లెగ్ పట్టుకున్నా, మీరు అలా మాట్లాడకండి, అలా ఏం లేదు. బికాజ్ నేను లేచి అన్నకుంటే నేను వెళ్ళిపోయాను కదా బెంగళూరు. వెళ్ళిపోయిన తర్వాత ఆ 1 month నేను కష్టపడిన ఎవరికి తెలీదు. సో మనీ లేదు, నా ఉన్న చైను అండ్ చేతుల్లో రింగ్స్ ఉండేది, అవన్నీ పెట్టాను. లైఫ్ ఏంటని తెలీదు. ఎవరెవరితో హెల్ప్ తీసుకున్నాను. అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అన్నవారు ఉండేవారు కదా. సో కాలేజ్ చదివినప్పుడు వాళ్ళతో పీజీకి వెళ్ళేదాన్ని. సో చాలా కష్టపడా 1 month. మళ్ళీ ఎలాగో తీసుకువచ్చారు. తీసుకువచ్చిన తర్వాత వాళ్ళ మాటలు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈ అమ్మాయికి రాకూడదు అలాంటి సిచ్యువేషన్. అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏమైనా చేయగలరు. సో అలా జరిగింది. తీసుకొని వచ్చారు. మళ్ళీ మీరు వెళ్ళండి ఫ్యామిలీకి. నేను వెళ్ళాను. మీరు ఏదైనా చేయాలి, నాకు ఆ టార్చర్ భరించలేకపోతున్నాను, నాకు ఏమీ వద్దు, నన్ను వదిలేయండి అన్నారు. సరే ఓకే. మా అంకల్ వాళ్ళందరూ వచ్చారు, పేపర్స్ బాండ్ పేద. నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్లో నాకు అంత నాలెడ్జ్ లేదు. ఐ మీన్ నేను ఏం చేస్తున్నాను ఆ రైట్ నా సిచ్యువేషన్లో, నేను పోలీస్ స్టేషన్ అనేది బయటికి వెళ్ళి నా లైఫ్ చూసుకుంటే చాలు, మీరు ఏదైనా చేసుకోండి, నాకు ఏమీ వద్దు. బికాజ్ ఉంటుంది ఆ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే కంప్లైంట్ అయిన తర్వాత నన్ను ఎదికి మా ఫ్రెండ్స్ కానీ కాల్ రికార్డింగ్ వెళ్ళి చాలా జరిగింది. వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళ నుంచి నాకు కాల్ చేసి, నన్ను తీసుకుని వెళ్ళి ఆ గ్యాప్లో నేను సతమత అయిపోయాను నేను. సో అప్పుడు ఉన్నది నాకు ఏమీ వద్దు, నన్ను వదిలేయండి, నేను బెగ్గైనా చేసుకొని నేను తినేస్తాను, నాకు ఎవరు వద్దు, మీ ఆస్తులు వద్దు, ఏమొద్దు. అది అంత ఉండేది, అంత నాలెడ్జ్ లేదు నీకు. నేను ప్రాపర్టీస్ నేను తీసుకోవాలి, నా లైఫ్ నెక్స్ట్ ఏంటి, అవన్నీ నేను ఆలోచించలేదు. రైట్ నా ఆ సిచ్యువేషన్లో నన్ను బయటకు రావాలి. సో అప్పుడు ఆ టైంలో వాళ్ళకి దొరికిందేమో తెలీదు, అన్నీ రాసేసుకున్నారు, అన్నీ ఇచ్చేసిన తర్వాత ఓకే నన్ను ఇప్పుడు పంపిస్తారు అని నేను రెడీగా కూర్చున్నా. మళ్ళీ ఎస్ఐ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదేదో మాట్లాడుకొని దెన్ నన్ను మళ్ళీ రిమైండ్ హోమ్కి పంపించారు 7 days. అక్కడ అయ్యో ఎవరికి వద్దు ఆ టార్చర్. ఆ 7 days రిమైండ్ హోమ్ తెలిసి ఉంటుంది మేబీ. ఎలాంటి వాళ్ళకి రిమైండ్ హోమ్ ఉంటుందంటే, చిన్నపిల్లలు ఏదో జాతరలో పేరెంట్స్కి తెలియకుండానే ఎక్కడైనా వెళ్ళిపోతారు, తప్పిపోయిన వాళ్ళు అండ్ 18 years ముందే ఎవరితో లేచి వెళ్ళిపోతారు కదా, అమ్మాయి వాళ్ళని తీసుకొని వచ్చేసి, అలాంటిది అది. ఓ మై గాడ్. లిటరలీ ఎలా ఉందంటే, మనం ఆ ఎక్స్పీరియన్స్ చిచి ఎవరికి వద్దు. ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఒక ఖైదీ లెక్క మమ్మల్ని ట్రీట్ చేస్తారు. వేసుకున్న బట్టలు కూడా తీసుకుంటారు. అక్కడ అనాథాశ్రమంలో ఎవరో ఎక్కడెక్కడో ఇచ్చేసి ఉంటారు కదా, ఆ బట్టలు ఇస్తారు. ఒక రూము. అయ్యో ఆ వార్డన్ను తిట్టడము, కొట్టడము ఎవరికి కావాలి. ఆ ఫుడ్ నాకు వద్దు, ఆ టెన్షన్లో ఫుడ్ తినడానికి అవుతుంది. నేను వండే ఇంకా గుర్తుంది, నాకు ఏదో రాగి సంథింగ్ ఏదో జాన సంథింగ్ ఇస్తారు. నేను అతని ఇలా అన్న, అమ్మాయి కొట్టింది అసలు మామూలుగా లేదు. తర్వాత ఫుడ్ గిట్ట ఏం తినలేను నేను, ఒక 5 days ఏం తినలేదు. తర్వాత వాళ్ళకనే తెలిసింది, ఇలా ఇప్పుడు చచ్చిపోతే ఈ అమ్మాయి ఏం తినలేక మా తల మీద వచ్చేస్తుంది. సో ఆ రిస్క్ మనం తీసుకోలేవని మళ్ళీ స్టేషన్కి కాల్ చేసి, లేదు ఇలా ఉంది అని. సరే ఒక లెటర్ రైటింగ్ తీసుకోండి, అమ్మాయికి ఏం జరిగినా నాకేం జరిగినా నేనే రెస్పాన్సిబిలిటీ. సో ఎవరు లేరు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు. సో ఏం జరిగినా నువ్వే. నేను మళ్ళీ ఆ లెటర్ రైటింగ్ తీసుకొని వాళ్ళే ఒక 300 rupees ఇచ్చి మ్యాంగ్లూరు కేఎస్ఆర్టీసీ బస్సు ఎక్కించి, అప్పటి నుంచి నా లైఫ్. అప్పుడు మీరు సింగిల్గా ప్రయాణం స్టార్ట్ అయింది.